ఈ ఆదివారపు ఉదయకాలపు ఆరాధన కాలంలో తండ్రి ఈ యొక్క మాటలు మేము చదువుకొనబోచుండగా చెప్పున వింటున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కూడా ఇవ్వమని యేసుక్రీస్తు వారి పేరుపై ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి దేవుని తరపున చేస్తూ దేవుని యొక్క వాక్యంలో మనం నేర్పడం అపవాది విషయానికి బైబిల్ యొక్క ఔషధం ఏంటి, లేకపోతే సాతాను విషయానికి సాతాను యొక్క విషయానికి బైబిల్ ఔషధం. దేవుడు కలిగించిన విశ్వంలో ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు, ఎన్నో జీవులు, ఎన్నో పురుగులు ఉన్నాయి. వాటిలో కొన్ని విషపూరితమైనటువంటి జంతువులు, విషపూరితమైనటువంటి జీవులు కొన్ని ఉన్నాయి. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని విషపూరితమైనటువంటి జీవులు కూడా ఉన్నాయి. మీకు తెలుసు కదా ఏవి? కొన్ని విషపూరితమైనటువంటి జంతువులు మనం ఆలోచించగలిగితే పాము విషపూరితమైనది, దానికి విషం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది పాముకు విషం? ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది కదా. అంటే తలలో ఉన్నటువంటి కోరలలో విషం ఉంటుంది. మరికొన్నిటికి విషం ఉంటుంది. ఏంటంటే తేలుకి కూడా విషము ఉంటుంది. ఎక్కడ ఉంటుంది తేలుకి? తన కొండిలో విషం ఉంటుంది. అలాగే ప్రియులారా, కొన్ని జీవులలో కూడా విషం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏంటంటే బల్లి జాతికి సంబంధించిన వాటిలో, బల్లి జాతికి సంబంధించిన కొన్ని జాతులలో వాటిలో కూడా విషం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. సాలెపురుగు తెలుసు కదా, సాలెపురుగులో కూడా విషం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే సముద్ర గర్భంలో ఉన్నటువంటి అడుగు భాగంలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఉంటాయట. మొక్కలు మనం భూమి మీద ఎలాగైతే మొక్కలు ఉంటాయో పెంచుకుంటామో అలాంటివి సముద్రపు అడుగు భాగానికి వెళితే విషపూరితమైన మొక్కలు కొన్ని ఉన్నాయంట పిల్లలు, సముద్ర గర్భంలో కింద. అలాగే సముద్రపు జీవులలో, చేపలలో కూడా కొన్ని విషపూరితమైన చేపలు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో దేవుడు పుట్టించిన వాటిలో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని విషపు జీవులు ఉన్నాయి. దేవుడు మొదలు కూర్చి చెబుతున్నాడు ఏంటంటే పిల్లరా, ఒకసారి వీటిని చూస్తే మనము ఈ విషపూరితమైన వాటిని చూస్తే ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం కదా, వాటి బారిన పడకుండా జాగ్రత్త పడతాం. దేవుడు కూడా బైబిల్లో కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఎవరి కోసం అని చూస్తే పిల్లరా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి ఒకసారి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. చూడండి పిల్లలు, ఏమండి ఎవరి కోసం జాగ్రత్త పడమన్నాడు దేవుడు? ఏమండి ఎవరి కోసం? మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. ఎందుకు? ఏమండి జాగ్రత్త అని ఎప్పుడు చెబుతారు? ఏదైనా ప్రమాదం ఉన్న చోట జాగ్రత్త అని చెబుతారు కదా. అంటే ఏదైనా ప్రయాణంలో వెళ్తుంటాం కూడా, మనం ఫారెస్ట్ లో వెళ్తున్నప్పుడు, అడవుల్లో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల బోర్డులు పెట్టింటారు. ఎందుకు? జాగ్రత్త, ఇక్కడ పురుగులు నివసిస్తాయి, పురుగులు తిరుగుతుంటాయి, జాగ్రత్తగా మీరు ప్రయాణం చేయాలి, జాగ్రత్తగా వెళ్ళాలంటుంటారు. మరికొన్ని చోట్ల, కొన్ని ప్రమాదాలు జరిగే చోట్ల కూడా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయండి అని బోర్డులు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల ప్రియులారా, కొంతమంది పెద్ద ఊళ్ళ ఇంటి దగ్గర అయితే
కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని కూడా బోర్డులు పెడుతుంటారు. ఎందుకు? ప్రమాదం మీరు చూసుకోకుండా అనుకోకుండా వచ్చారనుకో ప్రమాదం యొక్క బారిన పడతారు. అంటే జాగ్రత్త చెప్పేది ఎందుకు చెబుతారో, లేకపోతే జాగ్రత్త అనే బోర్డులు ఎందుకు పెడతారు అంటే ఏదో ప్రమాదం ఉంది అని కదా. అంటే ప్రమాదం ఉందనే కదా. అలాగే దేవుడు కూడా ఎవరి కోసం జాగ్రత్త పడమంటున్నాడు? మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడు. ఎందుకు అంటే మనుషుల వలన కూడా ప్రమాదం ఉంది అంటున్నాడు ప్రియులారా. మనుషుల వలన మీకు ప్రమాదం ఉంది. మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు అంటున్నాడు దేవుడు. ఎలాంటి వాళ్ళంటే ప్రియులారా, మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఎంత ప్రమాదమైన వాళ్ళంటే ప్రియులారా, దేవుడు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. చూడండి, రోమ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుక, నీటిగా చదవండి, 13 రోమ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుక తెరచిన సమాధి, వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసం చేదురు. చూడండి, మనుషులను గూర్చి దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళంట? వారి గొంతు తెరచిన సమాధి లాంటిది. ఏమండి, సమాధి చేసిన తర్వాత సమాధిని తెరిచారనుకోండి, ఎవరైనా ఏదైనా పడిబడి సమాధి తెరిచారనుకోండి, ఎలా ఉంటుంది సమాధి? మంచి స్మెల్ ఉంటుందా? ఎవరు అక్కడికి వెళ్ళలేరు. భయంకరమైనటువంటి చెడ్డ కంపు, అక్కడ నిలవలేని పరిస్థితి ఉంటుంది. ఇది మనకు అర్థమైతే ప్రియులారా, మనుషుల యొక్క గొంతుక కూడా తెరచిన సమాధి లాంటిది అంటున్నాడు. చూడండి, మళ్ళా మనుషుల యొక్క గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఎందుకు దేవుడు మనుషులను గురించి జాగ్రత్త పడండి అన్నాడంటే, ఇదిగో మనుషులు కూడా చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. మనుషుల యొక్క గొంతుక సమాధి, తెరిచినటువంటి సమాధి లాంటిది. వారు మోసం చేస్తారు, వారు మోసం చేస్తూ ఉంటారు, మోసపు ఆలోచనలు. వారి నాలుకకుండా ఏముందంటే సర్పం యొక్క విషము. సర్పం అంటే పాము. మనుషుల యొక్క నాలుక క్రింద సర్పం లాంటి విషం ఉందంట. చూడండి ప్రియులారా, మనుషులు ఎలా మారిపోయారో, ఎలాంటి సమాజం ఈరోజు సమాజంలో ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైనటువంటి నేర సమాజంలో ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తే అర్థమవుతుంది. అండి, రోజుకి అన్ని భయంకరమైనటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఎలాంటి వార్తలు? మంచి వార్తలు కాదండి, అన్ని మనం వినకూడనటువంటి చెడ్డ వార్తలు ఈరోజు సమాజంలో వినపడుతున్నాయి. ఎవరిని గురించి? జంతువులను గురించి కాదు, విషపూరితమైనటువంటి మరి జీవులను గురించి కాదు, మనుషులను గురించే భయంకరమైనటువంటి వార్తలు ఈరోజు సమాజంలో మనము వింటున్నాం. ఏంటి ఎలాంటి వార్తలు అంటే ప్రియులారా, ఏంటి కొన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎలాగంటే ఏంటి, ఒక తండ్రిని చంపిన కుమారుడు అని వార్త వచ్చిందండి. తండ్రిని చంపిన కుమారుడు, తల్లిని చంపిన తనయుడు, పిల్లలను చంపినటువంటి తల్లిదండ్రులు అనే వార్తలు ఈరోజు సమాజంలో ఉన్న రోజుకు కూడా వింటున్నాం. రీసెంట్ గా ఒక వార్త వచ్చింది. ఏంటి అంటే, తన తల్లి నువ్వు బుద్ధిగా చదువుకో, గేమ్స్ ఆడకుండా అని తన తల్లి చెప్పినందుకు ప్రియులారా, తన తల్లిని చంపేశాడండి కొడుకు. బుద్ధిగా చదువుకోనమన్నందుకు 16 ఏళ్ల బాలుడు తన తల్లిని చంపి ఇంట్లో ఉన్నటువంటి డబ్బు బంగారం తీసుకొని పారిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి
మరి ఈరోజు వ్యవస్థగా మారిపోయింది సమాజం. ఒకసారి ఆలోచించండి పిల్లరా. అందుకేనండి దేవుడు ఏమన్నాడంటే మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడండి. ఒక తేలుకి తన పొండిలోనే విషం ఉంటుంది, పాముకి తలలోనే విషం ఉంటుంది, జీవులకి కొన్నిటిలో మాత్రమే విషం ఉంటుంది, కానీ మనిషికి దేహమంతా విషమే. విషపు చూపు, విషపు ఆలోచనలు, హృదయమంతా విషంతో నిండిపోయి ఉంటారండి మనుషులు. భయంకరమైనటువంటి మరి ఆలోచనలతో ఈరోజు మానవ సమాజం బ్రతుకుతుంది. ఎలాంటి మనుషులు ఉన్నారంటే సమాజంలో పిల్లరా, తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎవరి వలననగా ఎలా వస్తాయంటే అపాయమైన కరమైన కాలములు? మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులు స్వార్థ ప్రియులు. అంత నాకే కావాలనుకుంటారు, అంత నాదే అనుకుంటారు. మనుషుల వలన అపాయకరమైన కాలములు వస్తున్నాయి. ఈరోజు చాలా మంది మాట్లాడితే ఏమంటారంటే, అంటే ఇప్పుడు కాలాలు బాగోలేవండి, అప్పుడు లాగా కాలం లేదని అంటారు. అంటే కాలంలో మార్పు రాలేదు. అంటే కాలంలో మార్పు వచ్చిందా? కాలం ఎప్పటిలాగే జరుగుతూనే ఉంది. ఎప్పుడు పొడిచే పొద్దు అప్పుడే పొడుస్తుంది, ఎప్పుడు పొద్దు మునగాలు అప్పుడే మునుగుతుంది, వర్షాలు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తున్నాయి, పంటలు నీకు ఎప్పుడు పండాలో అప్పుడే వస్తున్నాయి. కాలంలో మార్పు లేదు. కానీ దేవుడు చెప్పాడు మనిషి వలన అపాయకరమైన కాలములు వస్తాయన్నాడు. ఈరోజు సమాజంలో వచ్చేసాయి. చూడండి ఎంత భయంకరమైనటువంటి వార్తలు. చూడండి రోజుకొక భయంకరమైనటువంటి వార్త. డబ్బు కోసము, ఆస్తుల కోసము, ఏమండి ఈ లోక సంబంధమైన వాటి కోసం ఒకరిని ఒకరు హతమార్చుకుంటున్నారు. మనిషిని మనిషే ఈరోజు చంపుకుంటున్నాడు. ఏ జంతువులో లేనటువంటి లక్షణం ఈరోజు మనుషులలో చోటు చేసుకుని పిల్లరా. ఎలా మారిపోయారంట మనుషులు? చదువు కిందికి ముందరికి చదువు. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులుగా మారిపోయారు. ధనాపేక్ష ఎక్కువైపోయింది. ధనమంతా, డబ్బంతా నాకే కావాలనుకుంటున్నారు. ధనాపేక్షకులు, బీంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల కవిదేయులు. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు రోజు పిల్లలు మారిపోయారు. తల్లిదండ్రులు చెబితే పిల్లలు వినరు. ఎంత భయంకరమైనటువంటి కాలం చూడండి పిల్లరా. పిల్లలు ఎలా చెడిపోయారు ఈరోజు మనం చూస్తున్నాం మన కళ్ళతో. అంటే చిన్ననాటి నుండే పిల్లలు భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగి ఈరోజు పెంచుతున్నారు పిల్లరా, పెరుగుతున్నారు. తల్లిదండ్రుల కవిదేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. ఏమిటి? క్రూరులుగా మారిపోయారు. క్రూరులు అంటే క్రూరత్వం కలిగిన లక్షణం ఎక్కడ ఉంటుంది? జంతువులలో కనిపిస్తుంది, క్రూర మృగాల్లో ఉంటుంది. కానీ ఈరోజు మనుషులలోనికి క్రూరత్వం వచ్చింది. ఎందుకు ఇలా మారిపోయారు? ఎందుకు ఇలా మారిపోయారంటే ఎందుకు ఇలాంటి లక్షణాలు మనుషుల్లో వచ్చాయి? ఎందుకు వచ్చాయనంటే ప్రియులారా, ఏమండి వీటన్నిటికీ ఒక కారణం ఉందండి. ఏంటంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది దేవుడైతే, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది దేవుడైతే, ఈ ప్రపంచాన్ని మరి బ్రతికిస్తున్నది దేవుడైతే, ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవలసింది దేవుడైతే, ఈ ప్రపంచం వెనుక మరొక శక్తి ఉంది. ఎవరు? వాడే అపవాది, వాడే సాతాను, వాడే దయ్యం. ఈరోజు ప్రపంచాన్నంతా ఆవహించేసింది. దేవుని గుప్పెట్లో ఉన్నట్టు ఉండవలసినటువంటి ప్రపంచం, దేవుని కనుసన్నలలో ఉన్నటువంటి మనుషులు అపవాది ఉచ్చులోనికి జారిపోయారు.
అపవాది యొక్క ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మారిపోయారు. దేవునికి పుట్టిన పిల్లలు ఎలా మారిపోయారుందో తెలుసా? అంటే భూమి మీద ఉన్న మనుషులందా 850 కోట్ల మంది ప్రపంచ ప్రజలందా దేవునికి పుట్టిన వారైతే, దేవుని పిల్లలైతే, అదే పుట్టించిన దేవుడు, అదే కన్న దేవుడు ఏమన్నాడు తెలిసి మనుషులను చూస్తే ఏమంటున్నాడు? మనిషి యొక్క మానవత్వాన్ని చూసి, మనిషి యొక్క లక్షణాలను చూసి ప్రియులారా దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు ఉన్నాడు. చూడండి పిల్లలు, ఏమండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దేవుడు మనకు తండ్రి అయితే మనుషులందరూ ఎలా మారిపోయారట? అపవాదికి, దయ్యానికి, సాతానుకు పిల్లలుగా మారిపోయారు. ఎందుకు? ఎలా? ప్రతి మనిషి, భూమి మీద ఉన్న మనుషులందరూ అందరూ అపవాది యొక్క ఆలోచనలను నెరవేర్చేవారే, అందరూ వారి క్రియలు చేసేవారే. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వారి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. భూమి మీద ఉన్న మనుషులందరూ అపవాది యొక్క దురాలోచనలను నెరవేరుస్తున్నారు. వాడు చేసే క్రియలను ఈరోజు మనుషులకు నేర్పించాడు. వాడి ఆలోచనలను మనిషికి ఎక్కించేశాడు. వాడు చేసే పనులన్నీ ఈరోజు మనుషుల ద్వారా, దేవుని పిల్లల ద్వారా అపవాది చెడు పనులన్నీ చేపిస్తుంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి మనుషులను అపవాది పిల్లలుగా మార్చేసింది. దేవునికి పుట్టిన పిల్లలను అపవాది సంబంధులుగా మార్చేసి అపవాది యొక్క ఆలోచనలన్నీ మనిషిలోనికి ఎక్కిచ్చేసింది. ఎలా ఎక్కేసింది అంటే, దేవుని యొక్క లక్షణాలు ఉండవలసిన మనిషిలో అపవాది లక్షణాలు ఎలా వచ్చాయనంటే ప్రియులరా ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. తమ హృదయములలో వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధం రేప చూచుదురు. మనుషులు ఎలా మారిపోయారంట? పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేతురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉంది. ఎలా మారిపోయారు చూడండి ప్రియులారా మనుషులు. వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేస్తున్నారు. ఆలోచనలు, ఎవరికి కీడు చేయాలి, ఎవరికి భయంకరమైనటువంటి కీడు కల్పించాలి, ఎవరికి చెడు చేయాలని మనుషులు ఏమిటి అపాయకరమైన ఆలోచనలు, విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఈరోజు మనుషులు చేస్తున్నారు అంటున్నాడు దేవుడు. మనిషి ఎందుకు ఇంత నీచుడుగా, ఇంత భయంకరుడుగా, ఇంత క్రూరంగా, ఇంత రాక్షసుడుగా మారిపోయాడంటే ప్రియులరా అపవాది మనిషిని అలా మార్చేసింది. ఎలా మార్చేసిందంటే అపవాది తన మాటల ద్వారా మనిషిని మార్చేసింది. మంచిగా ఉండవలసిన మనిషిని రాక్షసుడుగా, దుర్మార్గుడుగా, క్రూరుడుగా ఇలా తన ఆలోచనల ద్వారా మనిషిని ఈరోజు అపవాది మార్చేసింది. ఒకనాడు ఆదాము అవ్వలు ఉన్నారు. వారిని పాపం చేయించడానికి ఏం చేసింది? అమ్మ మాట్లాడద్దండి. అప్పుడు ఆదాము అవ్వ ఒకనాడు ఏదేను తోటలో దేవుడితో సహవాసం కలిగి బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తులను అపవాది ఏం చేసింది? పాపం చేసే వ్యక్తులుగా మార్చేసింది. పాపం చేయడానికి ప్రేరేపించింది. ఎలా? తన మాటల ద్వారా. ప్రియులారా ఏమనింది అపవాది వచ్చి అమ్మ దగ్గరికి? ఏం చెప్పింది? ఇది నిజమా అన్నదండి. ఇది నిజమా? కాదు,
ఈ పండు వింటే మీరు దేవతల వలె అయిపోతారు అని అబద్ధాన్ని చెప్పి అండి నీతిగా దేవుని దగ్గర దేవునితో బ్రతుకుతున్నటువంటి మంచి వారిని పాపం చేసేటట్టు అపవాది మార్చేసింది. ఒక ఆదాము అవ్వను పాపం చేసేటట్టు మార్చేసింది అపవాది. అలాగే వారి ద్వారా వచ్చినటువంటి సంతానమైన కయ్యను గారిని కూడా ఏం చేసింది? తన తమ్ముణ్ణి తానే చంపేటట్టుగా మార్చేసింది. అపవాది ఎలా మార్చేస్తుందంటే ప్రియులారా, మనిషి యొక్క హృదయ ఆలోచనలను మార్చేస్తుంది. ఏమంటే మారుస్తుందా అపవాది? దయ్యం మనిషి యొక్క ఆలోచనలను మారుస్తుందా అంటే మార్చేస్తుంది. ఎలా? ఈ లోకపు ఆశలను చూపించి, ఈ లోకపు డబ్బును చూపించి, ఈ లోకపు ధనాన్ని చూపించి, ఈ లోకాన్ని అంతటిని నీకు ఎరగా వేసి దేవునికి దూరంగా, నీ వారికి దూరంగా, పాపానికి దగ్గరగా వెళ్ళేటట్టు నిన్ను అపవాది ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తుందా అంటే ప్రియులారా, అపవాది ఆలోచన పుట్టిస్తుంది. ఎలా పుట్టిస్తుంది అండి? అమ్మ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకున్నాను, మాట్లాడద్దండి. ఒకనాడు దేవుని దగ్గర అంటే యేసుక్రీస్తుతో తిరిగినటువంటి ఒక శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా తెలుసు కదా మీకు? ఇస్కరియోతు యూదా హృదయంలోనే ఆలోచన పుట్టించిందండి. యేసుక్రీస్తు వారితో తిరిగాడు, యేసుక్రీస్తు వారితో తిన్నాడు, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, కొన్ని అద్భుతాలు కూడా తను చేశాడు. కానీ అంత మంచిగా ఉన్నటువంటి వ్యక్తిలో కూడా ఏం చేసింది అపవాది? చెడ్డ ఆలోచనలు పుట్టించేసింది. అపవాది యొక్క విషాన్ని ఎక్కించేసింది. అపవాది యొక్క విషాన్ని ఎక్కించి అపవాది కాటుకి బలైపోయేటట్టు చేసింది. ఒకసారి చూద్దాం చూడండి, ఇస్కరియోతు యూదా కోసం ఎలా మారిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఏం చేసింది? ఆలోచన పుట్టెచ్చేసింది. అంటే యేసుక్రీస్తు ఉన్న ఇస్కరియోతు యూదాలోనే దూరిపోయింది అపవాది. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకు శిష్యుడుగా ఉన్నటువంటి యూదా హృదయంలోనికి దూరిపోయి యూదా ఆలోచనలు మార్చేసింది. యూదాని నరహంతకుడుగా మార్చేసింది. యూదాని దొంగగా మార్చేసింది. ఈరోజు సమాజం కూడా ఎలా మారిపోయిందండి? దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, రాక్షసులుగా ఈరోజు సమాజం చెడిపోయింది. సాతాను యొక్క విషం ప్రపంచ ప్రజలందరికీ ఎక్కించేసింది. అందరూ తన పిల్లలుగా మారిపోయారు. దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? అందరూ నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడను ధరించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ నరకానికే జారిపోతున్నారు, అందరూ పాతాళానికే పోతున్నారు. ఎవడు చూసినా చెడిపోయిన వాళ్ళే. ఎవరి హృదయాన్ని చూసినా, ఎవరిని దేవుడు పరలోకంలో నుంచి తొంగి చూసినా భూలోకమంతా చెడిపోయింది. భూలోకమంతా ఇది పాపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు. దేవుడు తన లాంటి పిల్లలు కావాలని కోరుకొని భూమి మీద మనుషులను యథార్థవంతులుగా, మంచి వాళ్ళుగా పుట్టిస్తే మనిషి ఎలా మారిపోయారు చూడండి. పిల్లలు పాపులుగా మారిపోయారు. ఒళ్ళంతా విషపు ఆలోచనలతో, భయంకరమైనటువంటి ప్రవర్తనతో మనిషిగా బ్రతకకుండా ఈరోజు క్రూర మృగంగా మారిపోతున్నాడు మనిషి. ఈరోజు సమాజంలో అండి జనారణ్యంలో ఉన్నది ఎవరంటే మనుషులు అనబడుతున్న క్రూర మృగాలు. ఈరోజు మనుషులే మృగాలుగా మారిపోయారు. మనుషుల మధ్య ప్రేమలు లేవు, మనుషుల మధ్య అనుబంధాలు లేవు, మనుషుల మధ్య ఆప్యాయత లేదు. ప్రియులారా, సమాజంలో దేవుని యొక్క మాట కరువైపోయింది. దేవుని యొక్క ప్రేమ లేదు. దేవుడు అనుకున్నటువంటి సమాజం ఈరోజు సమాజంలో లేకుండా కరువైపోయింది. అపవాది సాతాను విషం సమాజాన్నంతటికి ఎక్కిచ్చేసింది. అందరిని మార్చేసింది. అందరిని తన వైపు త్రిప్పుకుంది. ఎవడు చూసినా అండి
అపవాది ఆలోచనలు నెరవేర్చే మనుషులే. అందరూ వారి ఇష్టాన్ని నెరవేర్చేవారే సమాజంలో. ఏమంటే ఎవరిని చూడండి, గొప్పవారిని చూడండి, పెద్దవారిని చూడండి, ధనికులను చూడండి, లేకపోతే రాజకీయ నాయకులను చూడండి, ఎవరినైనా చూడండి, శాస్త్రవేత్తలను చూడండి, ఎవరైనా దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారా? లేదండి. అందరూ అపవాది ఆలోచనలను, అపవాది ఇష్టాలను నెరవేర్చే భయంకరమైనటువంటి క్రూరులుగా ఈరోజు సమాజం మారిపోయింది. మరి దేవుని యొక్క సమాజాన్ని ఇంత భయంకరంగా, ఇంత నీచంగా మార్చిన ఈ మనుషులను సర్ప విషాలుగా మార్చేసిన వ్యక్తి ఎవరంటే ప్రియులారా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, దాని పేరేం పేరంటే, మరొక మాట చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. అపవాది సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడని. ఎవరున్నారండి? అపవాది ఎవరంటే మహాఘట సర్పం. అది సాతాను సర్పం. భయంకరమైన మహాఘట సర్పం భూమి మీదకి పడద్రోయబడింది. ప్రకటన గ్రంథంలో ఇంకో చోట ఏమంటారంటే ఎర్రనైనా మహాఘట సర్పం అని ఉంటుంది దాని పేరు. అంత భయంకరమైనటువంటి సర్పం, అపవాది, దయ్యం, సాతాను అండి ప్రపంచ ప్రజలందరినీ కూడా తన విషాన్ని ఎక్కించి తన కాటు వలన మనుషులందరినీ కూడా విషపు మనుషులుగా మార్చేసింది. అందరినీ చెడ్డవారిగా మార్చేసింది. అందరినీ పాపం చేసేవారుగా మార్చేసింది. దేవుని పిల్లలను దేవునికి కాకుండా అందరినీ అపవాది పిల్లలుగా మార్చేసింది. పిల్లలు ఇప్పుడు ప్రపంచమంతా ఏముంది అంటే సాతాను విషాన్ని ఎక్కించేసింది. అపవాది యొక్క విషాన్ని సమాజానికి ఎక్కించేసింది. ఇప్పుడు అపవాది విషంతో, పాపంతో నిండిపోయిన ఈ సమాజానికి విరుగుడేది? ఈ సమాజాన్ని బాగు చేయాలంటే, ఈ సమాజాన్ని మనం కాపాడాలనంటే దీనికి విరుగుడు కావాలి. విరుగుడు అంటే ఏంటి? మందు. ఈ సాతాను యొక్క ఆలోచనలతో, సాతాను యొక్క క్రియలతో చెడిపోయి నిండిపోయినటువంటి సమాజాన్ని మనం కాపాడాలంటే విరుగుడు కావాలి. ఆ విరుగుడు ఏంటనంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంతోనే ప్రియులారా సమాజాన్ని మనం కాపాడగలం. ఎవరినైనా మనం కాపాడాలంటే మన సొంతం ఎవరిని కాపాడలేమండి. వాక్యానికి మాత్రమే నీ ఆత్మను రక్షించే శక్తి దేవుడు వాక్యానికి ఇచ్చాడు. అంటే ఈరోజు సమాజాన్ని కాపాడాలంటే, సమాజాన్ని మనం రక్షించాలంటే 66 పుస్తకాలలో దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం ఉంది. అందులో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఆ మాటలు వెళ్ళి నువ్వు చెబితే మనుషులు ఏమైపోతారు? మారిపోతారు, మార్పు చెందుతారు, మారు మనసు పొందుతారు. ఎంత చెడ్డవారైనా, ఎంత భయంకరులైనా, ఎంత పాపులైనా దేవుని యొక్క మాటలు వారి హృదయంలోకి వెళ్ళిపోయామనుకోండి, మారిపోతారు. మారిపోవలసిందే ఖచ్చితంగా. అంత గొప్పవండి దేవుని యొక్క మాటలు. అంత గొప్పవి. మనిషిని మార్చడానికి దేవుడు వ్రాయించి మన చేతిలో పెట్టినదే ఈ వాక్యం. ఈ వాక్యం ద్వారా ఈ సమాజాన్ని మార్చగలగాలి. ఎలాంటి వారంటే ఎంతటి దౌర్భాగ్యులైనా, ఎంతటి పాపులైనా మారిపోవాల్సిందే వాక్యానికి. మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఇంతకు ముందు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊరు ఉండేది. ఏంటంటే స్టివస్టూపురం అని ఒక గ్రామం ఉండేది. అది దానికి ఒక పేరుంది. ఏంటంటే ఆ ఊరికి దొంగలు, ప్రతి మనిషి దొంగతనం చేసే వ్యక్తి అంటే ఆ ఊరు. ప్రతి మనిషి దొంగతనం చేయడమే దొంగలుగా మారిపోయిన ఆ ఊరు ఈరోజు ఎలా మారిపోయిందంటే సువార్తపురంగా మారిపోయింది.
అంత భయంకరమైన గజ దొంగలు, అంత బందిపోటు దొంగలు నివసిస్తున్న స్టువస్టుపురం ఈరోజు సువార్తపురంగా మారిపోయిందంటే ఎలా మారిపోయింది? దేవుని యొక్క మాటల ద్వారా మారిపోయేది. కరడు కట్టినటువంటి దొంగలు వారు అనుకున్నది దొంగిలించడానికి, ఎదుటి వ్యక్తిని చంపడానికైనా, ఎదుటి వ్యక్తిని నాశనం చేయడానికైనా వెనకాడనటువంటి భయంకరమైనటువంటి దొంగలు నివసించే ఒక గ్రామం ఈరోజు సువార్తపూరంగా మారిపోయింది. అందరూ మారిపోయారండి అక్కడ. అది ఈరోజు వార్తల్లో కూడా వచ్చేసింది ప్రియులారా. ఎంత గొప్ప మరి మాట చూడండి ప్రియులారా. అంటే ఆ ఊరిని, ఆ మనుషులను మార్చింది ఏంటి? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు విన్నారు. ఈ జీవితం వద్దు, ఈ పాపం వద్దు, ఈ దొంగతనాలు వద్దని ఈరోజు దేవుని కోసం బ్రతికే వాళ్ళుగా, దేవుని మాటలు వాళ్ళే చెప్పే వ్యక్తులు ఈరోజు స్టువర్టుపురంలో నివసించే మరి ప్రజలు మారిపోయారు. చూడండి ఎంత గొప్పతనం. మనము కూడా చిన్ననాటి నుండి సంఘంలో దేవుని యొక్క మాటలు వింటున్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం. కానీ మీరు మారిపోయారా? మార్పు చెందారా? దేవుడు అనుకున్న విధంగా మీరు బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎలా జీవిస్తున్నారు? మీ జీవితం ఎలా ఉంది? ఆలోచించండి. మరికొన్ని మాటలు మనం దేవుని యొక్క మాటల నుంచి చూడగలిగితే ప్రియులారా, ఈ సాతాను విషము నుంచి, ఈ అపవాది కబంధ హస్తాలలో నుండి మరి ప్రపంచాన్ని కాపాడే ఒకే ఒక ఆయుధం ఏంటంటే అదే వాక్యం. మరొకటి ఏంటంటే ప్రియులారా, మరొకటి చూపిస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయని యేసు రక్తం. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపమును, ఎలాంటి పాపం చేసినా, ఎంత భయంకరమైన పాపివైనా, ఎంత నీచుడవైనా, దుర్మార్గుడవైనా, భయంకరుడవైనా, క్రూరుడవైన అపవాది విషం నీలో ఎక్కిన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనిషిని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. ప్రపంచానికి ఏది అవసరం? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అవసరం. ప్రతి మనిషి పరిశుద్ధుడుగా మారిపోవాలంటే, ప్రతి మనిషి నీతిమంతుడుగా మారిపోవాలంటే, ప్రతి మనిషి దేవుడు అనుకున్న విధంగా బ్రతకాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు దగ్గరికి సమాజం రావాలి. యేసుక్రీస్తు రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటే ఆయన రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా మార్చేస్తుంది. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసిన వ్యక్తివైనా, ఎంత నేరగాళ్ళవైనా యేసు రక్తం నిన్ను పవిత్రుడుగా చేస్తుంది. నువ్వెంత చెడ్డవాడివైనా, ఎంత మరి భయంకరుడువైనా, నేరస్తుడువైనా, ఎలాంటి వ్యక్తివైనా యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించి నీ పాపాలని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత క్రూరువైనా నిన్ను మార్చేసే శక్తి దేవునికి ఉంది. సంఘంలోనికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వారంటే ప్రియులారా, సంఘంలోనికి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ప్రారంభంలో అందరూ చెడ్డవాళ్ళే. నేను చెడ్డవాళ్ళే, మీరు కూడా చెడ్డవాళ్ళే. అందరం మంచి వాళ్ళమా? సంఘములోనికి రాకముందు దేవుడు అంటే మనకు తెలియదు, ఎన్నో పాపాలు చేసి ఉంటాం. కానీ సంఘములోనికి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ మారిపోయారు. అంటే బయట ఉన్న వాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళు సంఘములోనికి వస్తే దేవుని యొక్క మాటలు మనం ఏం చేస్తుంది? మార్చేస్తుంది, మంచి వాళ్ళుగా మార్చేస్తుంది. ఎలా మార్చేస్తుందో తెలుసా? ఒక వాక్యం చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 7
6వ వచనం కాల్చి చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయడు. ఎక్కడికి వస్తే అండి, నువ్వు లోకంలో ఉన్నప్పుడు తోడేళ్ళు లాంటి క్రూరత్వం కలిగిన భయంకరుడమైన, ఎంత నేరగామివైనా, ఎంత చెడ్డవాడివైనా, నువ్వు దేవుని దగ్గరకు వస్తే, దేవుని మాటలు వింటే, దేవుని యొక్క మందిరానికి వస్తే, దేవుని యొక్క సంఘంలోనికి వస్తే నువ్వు ఎలా మారిపోతావు? తోడేలు లాంటి స్వభావం గలవాడవైన, గొర్రె పిల్ల లాంటి సాధువైన స్వభావం గలవాడిగా మారిపోతావు అన్నట్టు చూడండి పిల్లలు. మళ్ళా చదువుతున్నా చూడండి కిందికి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును అంటున్నట్టు చూడండి పిల్ల. ఏమండి, చిరుతపులి మేకను చూస్తే విడిచిపెడుతుందో లోకంలో? నువ్వు విడిచిపెడుతుంది ఏం చేస్తుంది? పట్టుకొని చంపి దాన్ని తినేస్తుంది కదా. అలాగే తోడేలు గొర్రెను చూస్తే విడిచిపెడుతుందా? దాన్ని చంపి తింటుంది, చీల్చి చంపి తింటుంది మరలా తోడేలు. అలాగే సింహము ఆవులనైన దూడలనైనా చూస్తే విడిచిపెడుతుందా? విడిచిపెట్టదు. ఎప్పుడు? లోకములో ఉన్నప్పుడు. నువ్వు అలాంటి మనస్తత్వం గలవాడవైతే, ఇదిగో లోకములో నుంచి దేవుని దగ్గరకు వచ్చావనుకో, దేవుని యొక్క మాటలు విని సంఘంలో నువ్వు ప్రవేశిస్తే, ఎంత చెడ్డవాడివైనా నువ్వు మారిపోతావు అని దేవుడు చెబుతున్నాడు. ఎంత భయంకరుడువైనా, ఎంత పాపివైనా దేవుని యొక్క మాటలు నిన్ను మార్చేస్తాయి. అదేనండి దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. మరలా చదువుకున్నాం చూడ ఆ మాట. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదవ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగు బంటి ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గట్టి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును అంటున్నట్టు చూడండి ప్రియులారా. ఎద్దు మేయినట్టు గడ్డి కూడా సింహం వేస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సంఘములోనికి వచ్చావంటే, నీ కుటుంబము, నీ వాళ్ళందరూ సంఘానికి నడుచుకున్నారంటే సాధువులుగా మారిపోతారు, మంచి వాళ్ళుగా మారిపోతారు. చెడ్డవారైనా ఏంటి, తప్పు చేసిన వారైనా, పాపం చేసిన వారైనా, నరరూప రాక్షసులైనా, ఎలాంటి వారైనా సాధువులుగా మారిపోతారు. దేవుని యొక్క మాటలు మార్చేస్తుంది. ఇంకా ఎలా మారిపోతారంటే ప్రియులారా, మరొక మాట చెబుతాం చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, పేజీ నంబర్ 751. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుతున్నట్టున్నట్టు చూడండి ప్రియుల. ఎవరిని గురించి? విశ్వాసఘాతకులను గురించి, విశ్వాసం లేని వారిని గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను, వారి గుణాన్ని మార్చేస్తాను. ఎంత చెడ్డవారినైనా, విశ్వాసం లేని వారినైనా, విశ్వాసఘాతకులైనా అంటే వారిని గుణపరుస్తాను, మంచి వారుగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. అంటే విశ్వాసఘాతకులు ఎక్కడుంటారు అంటే సంఘంలో ఉంటారా? సంఘంకి వెలుపట ఉంటారు, సంఘానికి రారు, దేవుని యొక్క మందిరానికి రారు, దేవుని నమ్మరు. కానీ వాళ్ళందరినీ దేవుని దగ్గరికి, దేవుని యొక్క మందిరానికి తెచ్చావనుకో, దేవుడే వారిని గుణపరుస్తానంటున్నాడు. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప వరం అండి మనకి, ఎంత గొప్ప అవకాశం. మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక చక్కని వైద్యం, ఒక చక్కని ఔషధం దేవుని యొక్క వాక్యం. అపవాది చేత, సాతాను చేత పట్టబడిన ఈ సమాజాన్ని కాపాడడానికి ఒకే 66 పుస్తకాలలో ఉన్నటువంటి మహాజ్ఞాన గ్రంథం దేవుని యొక్క మాటలు ఈ సమాజాన్ని కాపాడగలవు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, అక్కడ కింద మరలా దేవుడు చెప్తున్నటువంటి మాట చదువుతున్నారు వచనం. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారుతుంది. ఎక్కడికి వస్తే?
దేవుని యొక్క ఆలయానికి వస్తే, దేవుని యొక్క మందిరానికి వస్తే నీ మీద ఉన్న కోపం కూడా దేవునికి చల్లారిపోతుంది. కోపానికి ప్రతిగా దేవుని యొక్క ప్రేమ నీ మీదికి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెనలు నీ మీదికి, నీ కుటుంబం మీదికి వస్తాయి అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇంకా కిందికి, మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను, వాళ్ళతో స్నేహంగా నేను ఉంటానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప అవకాశం, ఎంత మంచి దేవుడు మన దేవుడు. చెడిపోయిన సమాజంలో బ్రతుకుతున్న నీచులైన, పాపులైన, సాతాను విషానికి బలైపోయిన సమాజాన్ని కాపాడడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అదే సంఘం, అదే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం దగ్గరికి మీరు వచ్చారంటే అందరూ మారిపోతారు. ఎవరు చెడిపోరు, ఎవరు నాశనం అవ్వరు, ఎవరు విశ్వాసఘాతకులుగా, పాపులుగా మారిపోరు, నరహంతకులుగా, దొంగలుగా ఇంకెవరు మారిపోరు. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క మాటల దగ్గరకు వస్తే దేవుడు మార్చేస్తానంటున్నాడు. చూడండి ప్రియులరా, మీ కుటుంబాన్ని, మీ ఊరిని మీరు మార్చుకున్నారా? మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లలను, మీ భర్తలను మీరు మార్చుకోవాలంటే ప్రియులరా, ఇంతవరకు లోకంలో ఉన్నారేమో, ఇంతవరకు దేవుని దగ్గరికి రాకుండా ఉన్నారేమో, అయితే నేడే దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకురండి, దేవుని యొక్క సంఘానికి నడిపించండి. మీరే మీ కుటుంబాన్ని, మీ వాళ్ళని మీరు కాపాడుకున్న వారవుతారు. లేకపోతే భయంకరమైన ప్రమాదానికి జారిపోయే అవకాశం ఉంది. అదే మీకు తెలిసి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏంటది? అగ్ని ఆరదు, ఆత్మ చమదు. అదే భయంకరమైనటువంటి పాతాళ గుండం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. చివరిగా చెడిపోయిన ఈ సమాజాన్ని, చెడిపోయిన ఈ పాప ప్రపంచాన్ని మనం మార్చాలంటే, అపవాది విషానికి బలైపోయిన, సాతాను విషానికి బలైపోయిన ఈ మానవ ప్రపంచాన్ని, క్రూర మృగంగా మారిపోయిన ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని మనం కాపాడాలంటే ఒకే ఒక్కటి, చివరిగా వాక్యం చూసుకొని నేను వాక్యాన్ని ముగిస్తేస్తాను. చూద్దాం, చూడండి ఏంటంటే అది యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము ఎవ్వరికి వచ్చునో వారే దైవాలుగా మారిపోతారు అన్నట్టు. చూడండి ప్రియులారా, ఎలా మార్చాలి, ఎలా కాపాడాలి సమాజాన్ని, మన కుటుంబాలని, మన వాళ్ళని అని అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చేత. ఎవరికైతే దేవుని వాక్యం వస్తుందో వాళ్ళు ఏమన్నాడు దేవుడు? దైవములు, దైవాలుగా మారిపోతారు, దేవుని పిల్లలుగా మారిపోతారు. చెడ్డవాళ్ళైనా, పాపులైనా, కనికరం లేని వారైనా, కఠినాత్ములైన మందిరానికి, దేవుని యొక్క సంఘానికి వస్తే, దేవుని యొక్క మాటలు వింటే నువ్వు దైవంగా మారిపోతావు. సాతాను విషానికి, అపవాది విషానికి బైబిల్ యొక్క ఔషధం ఏంటి? దేవుని యొక్క మాటలు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటల దగ్గరికి, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సంఘానికి నడిపించండి, నడుచుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాన్ని కాపాడుకోండి. మీరందరూ దైవాలుగా, దేవుడు అనుకున్న సమాజంగా మారి, దేవుడు అనుగ్రహించబోయే మహాలోకం, పరలోకాన్ని మీరందరూ చేరుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని మనము ముగించుకుందాం. దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నీ పాదాలకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నీ మాటలు మరి విన్నాము తండ్రి, నేర్చుకున్నాము. సాతాను విషయానికి, అపవాది విషయానికి బైబిల్ యొక్క ఔషధం ఓ తండ్రి. సమాజం చెడిపోయింది, సమాజం నాశనానికి దగ్గరగా ఉంది తండ్రి. పాతాళపు అంచుల్లో జోగి ఉన్నది తండ్రి. మరి ఇలాంటి వారిని మేము కాపాడాలంటే, రక్షించాలంటే నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తమే ఈ సమాజానికి దిక్కు, ఈ ప్రపంచానికి దిక్కు తండ్రి. అవునైనా ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు నరకానికి జారిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. అందరినీ కాపాడాలి, అందరూ నీ పిల్లలని నువ్వు
ఎంతో మంది ద్వారా దేవుని యొక్క మాటలు వినిపిస్తున్నావు. ఈరోజు మా ద్వారా కూడా కొన్ని మాటలు వినిపించినావు తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టకున్నట్లు వాక్యానుసారంగా బ్రతికే జ్ఞానాన్ని పిల్లలకు, సంఘానికి దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.